తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణ 2, 11, 12, 22, 25 వార్డులలో నూతనంగా నిర్మించిన టీడీపీ జెండా స్తూపాలను ప్రారంభించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదవాడి కళ్లను నెరవేర్చారని అన్నారు. ఎంసీ చైర్పర్సన్ కలివెండి సుజాత రామచంద్రరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం రూపొందించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. కృష్ణబర్జ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెలబైన గోవిందులు మాట్లాడుతూ వాడవాడలా జెండా పండుగ కార్యకర్తలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు చెరుకుపల్లి సంతోష్ కుమార్, ఎండి షబీనా, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొళ్ల నాగబాబు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షులు మాదాసు కనకదుర్గ, పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, ఎండి నౌషాద్, చెలబోయిన సుబ్బారావు, విజయరోతు రాఘవులు, మైలాబత్తుల ఐజాక్ బాబుతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, గౌరవ సీనియర్ నాయకులు మన జోషి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అలాగే బండి రాజేష్ ఏఎంసీ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ వార్డులో ఉన్న అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున చాలా చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మార్చి 29వ తేదీన నందమూరి తారక రామారావు గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగక్షేమాల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన సినీ జీవితాన్ని వదులుకుని కోట్లాది రూపాయలు సంపదను వదులుకుని పార్టీని స్థాపించి మరి 9 మాసాలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాల్లో పర్యటించి అధికారం చేపట్టి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తుల హక్కు కానీ, పట్టేలు పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం కానీ, స్త్రీలకి ఆస్తుల హక్కు కల్పించడం, అన్ని కూడా కిలో 2 రూపాయల బియ్యం కానీ, పక్కా గృహ నిర్మాణం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అదే పోగొడలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన్ని అనుసరిస్తూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రంలో మరి ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానం చేశారో అన్ని వాగ్దానాలను కూడా సూపర్ 6 పథకాలని అమలు చేస్తూ ప్రజలకు ఎంతో సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, అమరావతి రాజధాని నిర్మాణంలో కానీ, ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ, ఈ రాష్ట్రాన్ని ఒక క్రమపద్ధతిలో పరిపాలించడంలో కానీ ఆయన చేస్తున్నటువంటి కృషికి మన అందరం కూడా ఆయనకి సంపూర్ణ సహాయ సహకారం అందించి రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీకి వచ్చే విధంగా అందరూ కృషి చేస్తారని చెప్పి ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు దాయగత ఏర్పడడానికి వేదిక ఈ స్థానం. యోగాలం పాదయాత్రలో ఇక్కడ ఆ రోజున వైసీపీ నాయకులు దుర్మార్గంగా దాడి చేసిన కార్యక్రమం మీ అందరూ తెలుసు. దానిలో చాలా మంది మీద కేసులు పెట్టడం కానీ, ఇది దాడి జరిగిన 2 రోజులకే మరి చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల అరెస్ట్ చేయడం కానీ, ఆ వెంటనే ఆయన్ని ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ సమీకరణలన్నీ మారి ఈ రాష్ట్రం దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా సహకారంతో
ఈ దేశంలోని ఎక్కలేని విధంగా 175 నియోజకవర్గాలు ఉంటే 164 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ 50,000 పైన మేయర్ వచ్చిన ఏకైక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ అండగా ఉంటాము. ఏ పని నుంచి చేయించుకోండి. రాబోయే రోజుల్లో కూడా ఈ రోజే కొత్తగా జియో వచ్చింది. మళ్ళీ 48 వార్డులు అంటున్నారు. కార్పొరేషన్కి వెళ్తే 62 డివిజన్లు అంటున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ నాయకులు అందరితో చంద్రబాబు నాయుడు గారు చర్చిస్తారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో భీమవరం మున్సిపాలిటీ గానీ రాబోయే లేదా కార్పొరేషన్ గానీ ఏదైనా సరే క్లీన్ చిప్ చేసే విధంగా మన అందరూ కృషి చేస్తామని చెప్పి సందర్భంగా వస్తున్న ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 పథకాలు అన్నారు. ఆ సూపర్ 6 పథకాలన్నీ పూర్తి చేసి ఇప్పుడు సూపర్ 8 లోకి వచ్చి ఇంకా ఆ 6 పథకాలు కాకుండా ఇంకా పథకాలు చేసి దివ్యాంగులకు ఫ్రీ బస్సు, వారు కూడా ఉన్న వారికి 50% రాయితీ, ఇలా ఎన్నో పథకాలు చేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి గారు, ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి లైఫ్ లాంగ్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని నేను తెలియపరుస్తూ, పార్టీ అంటే గొప్ప వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో పుట్టిన మనం, వ్యవస్థలో పనిచేస్తున్న మనం ఈ యొక్క కార్యక్రమాలు ఇంత గొప్పగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమాలు 39వ వార్డు వరకు కూడా కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఈ శంకరపద్ద గారి ఇదిలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక కంచుకోట. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరపుని ఎవరొచ్చినా అభిమానించి వాళ్ళు గెలిపించుకోవడం మా ముఖ్య ఉద్దేశం. పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఈ 44 సంవత్సరాల్లో చూస్తున్న అభివృద్ధి కంట తెలుగుదేశం అంటే ఇంత గొప్పగా పనిచేస్తుందా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అందరి అభిమానంతోటి ఎన్నో పదవులు పొంది పార్టీ కీర్తికి ఏనాడు కూడా లోటు లేకుండా పనిచేస్తున్నాను. ఇక్కడ 2వ వార్డు వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఛార్జ్ కింద షాబు గారు, అంటే గోపి గారు, యేసుపాదం గారు, సారథి గారు, మాకు ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఏదైనా మాకు చిన్న విషయం ఎలాగ ఉందని అంటే మాకు ముందు వాళ్ళుండి మాకు ఇదంతా కూడా సహకరించి ప్రతి ఒక్కటే కూడా, అలాగే మాకు చాలా మంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించింది మరి మాకు అన్ని కూడా సహకరిస్తున్నారు. వార్డు కూడా అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు పెద్దలందరూ కూడా. జనాల దగ్గర నుంచి యువతల వరకు తాగునీటి సౌకర్యం కానివ్వండి ఈ మేడం గారి హయాంలోనే చేశామని నేను సభాముఖంగా గుర్తు చేస్తూ మరి పార్టీని ఇంకా విజయ పదవుల ముందుకు నడిపించాలని వచ్చిన మిత్రులందరినీ కోరుకుంటున్నాను. చాలా మందికి యువత తెలియదు తెలుగుదేశం పార్టీ పుట్టుక. ఎన్టీ రామారావు గారి గురించి చాలా మందికి ఇప్పుడు ఉన్న జనరేషన్ తెలియదు. ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసిన పనులు వార్డు స్థాయిలో చెప్పడానికి, తెలుగుదేశం పార్టీ లక్ష్యాలను సిద్ధాంతాలను ఈ స్థాయిలో మరి అందరికీ తెలియజేయడానికి మరి ఈ కార్యక్రమం పెట్టడానికి మా పెద్దల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ, టైమింగ్స్, ఆయనలోని పట్టుదలని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని నేను యువత పనిచేయాలని చెప్పి మనసావాటి. 11వ వార్డులోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా పరంపర కొనసాగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలన్నింటినీ కూడా ప్రజలకి అందించడానికి ఇక్కడ మేము కృషి చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి, ఇదే కొనసాగిస్తూ ప్రజలకి మేడం గారు ఇచ్చేటువంటి ఆదేశాలు ద్వారా ప్రజలకు సేవ చేయడానికి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాం. విజయ పదవులు నడిపించడానికి మా వంతు అందరిని కలుపుకొని కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. గ్రామాల సమగ్ర అభివృద్ధికి దాతల సహకారం కీలకమని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా గణపవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాలయ నిర్మాణానికి దెందుకూరి ప్రసాదరాజు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు సోదరుడు పచ్చమట్ల భీమరాజుతో కలిసి గన్ని వీరాంజనేయులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు దాతల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు రావాలని కోరారు. గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత దెందుకూరి ప్రసాదరాజును దుస్సాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణంరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కోసంపూడి సురేంద్ర కుమార్ రాజు, కాకర్ల శ్రీను, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామీణ మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మహిళలకు అందించేందుకు భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల నిరంతరం సహకారిగా ఉంటుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతో కళాశాలలో ఏర్పాటు చేసిన ఎస్టీఐ హబ్ ద్వారా మహిళలకు డెక్వీడ్ నుండి పిల్లెట్లు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్టీఐ హబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రాంగణంలోని ఉన్న చెరువులో తయారైన డక్వీడ్ను బయటకు తీసి ఎండబెట్టిన తర్వాత మిషన్లో వేసి దాన్ని పిల్లెట్ల రూపంలో బయటకు తీసుకువచ్చి ప్యాకింగ్ చేసే విధానం వరకు మహిళలకు శిక్షణ అందజేశారు. తయారైన పిల్లెట్లు కోళ్ల మేతగాను చేపల మేతగాను ఉపయోగపడే విధంగా వీటిని తయారు చేసినట్టు డాక్టర్ హరీష్ కుమార్ వర్మ చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బిఆర్కే వర్మ, డాక్టర్ బద్రీరాజు, డాక్టర్ పి రఘురాం, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బిఎస్పీ వారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ మా ఎస్ఆర్కే గారికి ఇవ్వటం, సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అలాగే ఈ టీమ్ కి హర్ష, బద్రీరాజు, మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది ఈ రోజు నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. ఎవరైతే రూరల్ ఏరియాలో స్కీమ్ కూడా ఏంటంటే వెహికల్ సెక్షన్ పీపుల్ కి ఎలా డెవలప్ అవ్వాలి, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ ఎలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా డక్వీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో 30% ప్రోటీన్ ఉంటుంది. సో ఆ 30% ప్రోటీన్ తోటి మిగతా అన్ని కలిపి ఒక పిల్లెట్ కింద తీసుకొస్తే దాన్ని డైరెక్ట్ గా ఇప్పుడు ఫిషరీస్ లో కానీ, లేకపోతే కోల్ ఫార్మ్ లో కానీ, లేకపోతే మేతల కింద కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే మనది అగ్రికల్చర్ బేస్డ్ అందులో మన డిస్ట్రిక్ట్ అంటే ఈ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగం. ఇక్కడ ఏంటంటే డక్వీడ్ వాళ్ళు తయారు చేసుకున్న పర్వాలేదు, వాళ్ళు తయారు చేసుకున్న మెటీరియల్ ఎక్కువ తీసుకొస్తే దాన్ని పిల్లెట్స్ కింద తయారు చేసి వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే వెహికల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు. దానివల్ల ఇన్సూల్ ఇన్కమ్ కూడా వస్తుంది అనమాట. కానీ ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ కోసం ఎస్సీ/ఎస్టీ కేటగిరీ ఉమెన్స్ కి ట్రైనింగ్ ఇవ్వమని మనకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా మనం ప్రతి నెల కమ్యూనిటీని సెలెక్ట్ చేసి ఒక పల్లెటూరు నుంచి వాళ్ళకి ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని సమృద్ధిగా ఎడ్యుకేటెడ్ గా చూడడం కోసం ఈ ట్రైనింగ్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 8వ ట్రైనింగ్ మనం ఇవ్వడం. డక్ వీడింగ్ ఒకటి, స్మార్ట్ ఆక్వాకల్చర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే ఫిష్ ఆయిల్ తయారు చేయడంలో కూడా మా కాలేజీ అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, వీళ్ళు ఎంపవరింగ్ చేసి సొంతంగా వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడేటట్టుగా తయారు చేయడం. భీమవరం 2 టౌన్లోని బలసుమూడి నందు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నందు కీర్తిశేషులు కట్టా శివయ్య జ్ఞాపకార్థంగా వారి సతీమణి పార్వతి, కుమార్తె కె జయలు 2 లక్షల విలువ గల వెండి కిరీటం, రాముల వారికి మరో 2 కుమార్తెలు సుజాత, మల్లేశ్వరులు 1 లక్ష రూపాయలు విలువ చేసే వెండి కిరీటం ఆంజనేయ స్వామికి, దాతలు భక్తులు సహకారంతో లక్ష్మణుడికి, సీతాదేవికి వెండి కిరీటానికి నగదు రూపేణా సహకారం అందించారని సంఘ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ నాయకులు కాసాని శ్రీరామ్మూర్తి, పామర్తి వెంకటరామయ్య, ముద్దే రాజబాబు, వీరమల్లు వెంకటరమణి బ్రదర్స్, బొల్ల భాస్కర్ రావు, ముద్దే చినగౌడ్, మేకావాసు, పి రామయ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ గారి వీధిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం సంబంధించి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి వారికి ఈ యొక్క దాతల సహకారంతో మరి ఈ రోజున 4 వెండి కిరీటములు సమర్పించడం జరిగింది. రాముల వారి యొక్క కిరీటానికి సంబంధించి కీర్తిశేషులు కట్టా శివయ్య గారి జ్ఞాపకార్థం వారి భార్య పార్వతి గారు, అలాగే వారి కుమార్తె అయినటువంటి సేబోలు కామన విజయ్ గారు రాముల వారి విగ్రహానికి కిరీటానికి వారు
సమర్పించడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహానికి కిరీటం సంబంధించి శివయ్య గారి కుమార్తెలైనటువంటి సేబోలు సుజాత గారు, సొంటి మల్లేశ్వరి గారు ఒక ఆంజనేయ స్వామి కిరీటానికి సంబంధించి వారు చేయించడం జరిగింది. లక్ష్మణుడికి సీతాదేవి అమ్మవారికి సంబంధించి కిరీటంలో కాసాని రాఘవులు, అనసయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కాసాని గంగాధర్ గారు, శ్రీరామూర్తి గారు, సాయిరాం, వారి తోబుట్టువులు సోదరుడైన కీర్తిశేషులు వెంకటనారాయణ, వారి భార్య రాజేశ్వరి, కుమార్తెలైనటువంటి పాకా చుల్లోచన, దాసరి రాధ, ఎస్ఎస్ దుర్గా భవానీ జ్యోతి, డివిఆర్ ప్రసాద్ గారి భార్య అయినటువంటి ఎస్ఎస్ దుర్గా భవానీ, బల్సుమూడులోని భక్తులైనటువంటి ఎర్రంచెట్టి కేశవ వెంకట సత్యప్రసాద్ గారు, దుర్గా వెంకట నాగ రమ్య, సత్య ఇషాన్ గారు 108 గ్రాములు వెండి ఇచ్చారు. శ్రీ దాట్ల పెదసాయి రామచంద్ర ప్రవీణ్ వర్మ, శ్రీమతి దేవి ప్రియ దంపతులు 5,000 రూపాయలు వెండి నిమిత్తం ఇచ్చారు. కుంపట్ల రామకృష్ణారావు వారి శ్రీమతి నాగ సత్య మాణిక్యం గారు 20 గ్రాములు వెండి ఇచ్చారు. శ్రీ కుంపట్ల సత్య ప్రవీణ్, శ్రీమతి సుదేష్ణ కృష్ణ విహాన్ గారు 30 గ్రాములు వెండి ఇచ్చారు. శ్రీ కుంపట్ల సత్యకిరణ్, శ్రీమతి స్నేహ అనువిరాట్ 10 గ్రాములు వెండి ఇవ్వడం, అలాగే కమిటీ వారి సహాయ సహకారాలతో కూడా కలిపి లక్ష్మణ స్వామికి సీతాదేవి వారికి కూడా వెండి కిరీటం చేయించడం జరిగింది. ఎందరో భక్తులు బల్సుమూడి గ్రామ భక్తులే, బల్సుమూడి గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా రామాలయంకు విరివిగా విరాళిచ్చి పూర్వం ఈ పునర్నిర్మాణానికి కూడా సహకరించారు. ఈ యొక్క రామాలయం ఇప్పుడు ప్రస్తుతం నిత్యం పూజలు అందుకుంటూ ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ విరాజిల్లుతుంది. ఈ యొక్క రాముల వారి విశిష్టత పూర్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రామాలయం, ఈ యొక్క రాముల వారి విశిష్టత వల్ల ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా సుభిష్టంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలకు సహకరించిన దాతలందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదలుపెట్టిన కాడి నుంచి చందాలు ఇచ్చి మా కమిటీ వారిని సహకరించిన ప్రతి చందాదానికి కూడా మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. శుక్రవారం శ్రీరామనవమి అఖండ అన్న సమారాధన కూడా ఉంటుంది. దీనికి కూడా చందాలు ఇచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి ఆదాయం ఇచ్చే ప్రతి ఒక్క చందాదానికి కూడా మా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. దైవ సేవ, సమాజ సేవ చేయడంలో స్వర్గీయ బిషప్ ఇంటి యేసుపాదం ఎప్పుడూ ముందుండేవారని ఈస్ట్ ఆకివీడు ఫీల్డ్ కౌన్సిల్ అధ్యక్షులు కురెళ్ల రవిప్రకాష్ అన్నారు. బుధవారం ఆకివీడు అజ్జమూరు గరువు కల్వరి బాప్టిస్టు చర్చిలో జరిగిన బిషప్ ఇంటి యేసుపాదం జ్ఞాపకార్థ కూడికలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రెవరెండ్ దేవసుకుమార్ సహకారంతో మహిళలకు కుటుంబిషన్లు అందజేశారు. అనంతరం బిషప్ యేసుపాదం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ శాంతి సుగుణ, కౌన్సిల్ కార్యదర్శి గూడపాటి జోసెఫ్ రాజు, బ్రదర్ ఉన్నాం మోజెస్, అనితతో పాటు సంఘ విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవుడు ప్రోత్సహించాడు. ఎక్కువగా మేము ఏ కార్యక్రమం చేయాలన్నా ఇద్దరు కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళేవాళ్ళు. ఎంతగా మేమిద్దరు కలిస్తే అనేవారు, సుకుమార్ నువ్వు నేను కలిస్తే ప్రపంచాన్ని కూడా జయించగలం అనేవారు అనమాట. రోజు ట్రంప్ అప్పుడు ప్రెసిడెంట్, అప్పుడు జార్జ్ బుష్ ఆయన ప్రెసిడెంట్ ఉండేవారు. ఏమైనా సరే జార్జ్ బుష్ దగ్గర మనం వెళ్ళిపోవాలి అనేవారు. రోజు చాలా ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మిడ్ నైట్ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేశాను. చేసినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వైట్ హౌస్ నుంచి చెప్పడం జరిగింది. అంతగా ప్రపంచంలో ఉన్నతమైన దేశానికి చెందిన అధిపతితో కూడా మాట్లాడే అంత జ్ఞానము చాతుర్యం అనేది ఆయన పొంది మరి క్రైస్తవ సంఘాల్లో ఎంతో విలువైన పరిచర్య చేశారు. ఆయన పరిచర్యకు అనేకమైన అవార్డులు వచ్చినాయి. అత్యంత శ్రేష్టమైన అవార్డు ఏంటంటే సర్ కార్టర్ నేషనల్ అవార్డు అనేది ఆయనకు వచ్చింది. ఆ అవార్డు ఇప్పించిన వారు కూడా హిందువులే. గోపికరాజు విజయ్ కుమార్ రాజు గారు అని చెప్పి నర్సాపురం ఎంపీగా ఆయన ఉండేవారు. డబ్బులన్నీ ఖర్చు పెట్టి
ట్రైన్ ఒకటి ఏర్పాటు చేసి హైదరాబాద్కి. ఆ రోజు మరి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలి, కానీ ఆయన అస్వస్థతకు గురై ఉండడం వల్ల హాస్పిటల్లో ఉండడం ద్వారా ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీద చాలా మంది రైతులు మధ్యలో అవార్డు ఇప్పించారు. అంటే ఆయన ఎక్కువగా ఎవరు ప్రేమించారు చెప్పాలి? హిందువులు ఎక్కువగా, క్రైస్తవుల కంటే హిందువులు ఎక్కువగా ప్రేమించారు. చాలా వేదన చెందాం. ఈ స్టాక్ ఫీల్డ్లో ఒక మంచి దైవజనుల్ని కోల్పోయాం అని చెప్పి ఎంతగానో బాధపడ్డాం, కన్నీరు కార్చాం. అయితే దేవుడి చిత్తాన్ని మనం ఆపగలమా అంటే ఆపలేము. అందరూ అంటారు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపగలరు, ఎవరు ఆపలేరు. అలాగే దేవుడి చిత్తాన్ని కూడా ఎవరు ఆదరించింది, జైలు భగవద్గీత అని అన్ని కూడా ఉంటాయి. రవీంద్ర చెప్తారు, సేవతో పాటు మానవ సేవ. చాలా ఆయన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు పెట్టి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అది తాను చేసిన సేవ పరిస్థితి అందరం మనం జ్ఞాపకం చేసుకోవడం అనేది ఈ దినాన్ని అదే ఆశీర్వాదకరమే, దైవేశ ప్రార్థనే కాదు, అది ఆశీర్వాదకరం. మనందరికి కూడా దేవుళ్ళు ఆశీర్వాదం మనకి ఉంటాయి. నిజంగా ఆ సేవ పరిస్థితిని కుమారుడు దీనికి కొనసాగించడం, ఆ తర్వాత వాటిని నేను సపోర్ట్గా ఉండి భీమవరం రామాయణం తోటలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకలను బుధవారం ప్రారంభించారు. ఉదయం 9:50 స్వామివారిని పెళ్లి కొడుకు, అమ్మవారిని పెళ్లి కుమార్తె చేయటం మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 12:10 స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, అనంతరం అన్నసమారాధన జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. సాయంత్రం 4:30 నూతనంగా తయారు చేయించిన రథంపై కళ్యాణమూర్తుల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిరిగించారు అని అన్నారు. పశు సంవర్ధక సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీజీ వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కాళ్ల పశు వైద్యశాల నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళ్ల మండలంలో గత సంవత్సర కాలం నుండి పశు వైద్యులు లేకపోవడంతో రైతుల ఇబ్బందులు గమనించిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు కృషితో డాక్టర్ యుగంధర్ నియమింపబడ్డారని తెలియజేశారు. కావున రైతులందరూ పశు సంవర్ధక శాఖ సేవలను వినియోగించుకోవాలని తెలియజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటనరీ హాస్పిటల్ ఆకివీడు. మా పరిధిలో కాళ్ళ మండలం ఆకివీడు మండలం ఉంటుంది. అయితే ఈ కాళ్ళ మండలానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాలు అంటే జూలపాలెం అయితే ఆ సంవత్సరానికి డాక్టర్ గారు లేదు. ఈ కాలంలో అయితే హెడ్ క్వార్టర్ లోనే 1 సంవత్సరం నుంచి డాక్టర్ గారు లేదు. ఈ పురస్కరించుకుని ఈ సందర్భంగా మనకి 4 వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు రావడం, అందులో మనకి కాళ్ళలో ఒక పర్మనెంట్ రెగ్యులర్ డాక్టర్ ఉన్నాయి. చాలా అదృష్టంగా భావిస్తున్నాం. దీనివల్ల డిపార్ట్మెంట్ చాలా ఉపయోగం ఉంటుంది. ఈ పోస్ట్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా నుంచి డాక్టర్ సి యుగంధర్ డాక్టర్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారు పెథాలజీలో PhD చేస్తున్నారు. క్లినికల్ గా మంచి ఎక్స్పర్ట్ అని కూడా తెలుసుకుని, సో వారి సేవలు కాళ్ళ మండలం రైతాంగం విరిగా ఉపయోగించుకొని తద్వారా వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి ఈ పాడి పరిశ్రమకి ఒక ఆసరాగా తీసుకుని లబ్ధి పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పటివరకు సేవలు అందించిన చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ డాక్టర్ గారు ఈ పోస్టింగ్ ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి శ్రీ రఘురామకృష్ణ
సి గుందర్. నా డిజిగ్నేషన్ ఎంవిఎస్సి, మాస్టర్ వెటనరీ సైన్స్ ఇన్ పెథాలజీ. సో నేను ఇక్కడ డాక్టర్గా అపాయింట్ అయ్యానండి కాళ్ళ హాస్పిటల్లో, వెటనరీ డిస్పెన్సరీలో. ఇక్కడ ఉన్న విలేజెస్ కాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన విలేజెస్ లో ఉన్న రైతులందరూ నా సర్వీసెస్ అనేది ఉపయోగించుకోవాలని కోరుకున్నాను. 7 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. 7 years ఎక్స్పీరియన్స్ కడప డిస్టిక్ పొద్దుటూరులో వర్క్ చేశాను. క్లినికల్ గా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. డిసీజెస్ కానీ ఏదైనా వ్యాధులు వ్యాప్తి చెందడం కానీ వాటి యొక్క డయాగ్నోసిస్ కానీ, సో ఈ సంబంధించి నేను పూర్తి నాలెడ్జ్ అనేది ఉంది. సో నా యొక్క సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మార్చి 26, 27 తేదీలలో భీమవరంలో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల సీతారాం ప్రసాద్ అన్నారు. బుధవారం భీమవరం వెంకటరామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకల బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రపంచమే ఒక రంగస్థలమని, కళలకు నిలయమైన రంగస్థల గొప్పతనాన్ని వెలకట్టలేమని అన్నారు. రంగస్థలాన్ని బట్టి కళాకారులు నటిస్తారని, అటువంటి రంగస్థల దినోత్సవ వేడుకలను 2 రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 26వ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకలు సదస్సు, 27వ తేదీన 20 మంది కళాకారులకు సత్కారాలు నిర్వహిస్తామని, 26న రంగస్థల మహానటుల నటనపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవాది శ్రీనివాస్, కొండ్రు శ్రీనివాస్, ఎస్కే చాన్ బాషా, పి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. 26 తేదీలలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పట్టణ కళాకారులు, కళా సంస్థల ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో నిర్వహిస్తున్నాం. 26వ తేదీకు ఉదయం 10 గంటలకు భీమేశ్వరం గుడిలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు రంగస్థలం మీద, నాటకాల మీద అవగాహన పెంచుతూ పోటీలు నిర్వహిస్తున్నాం. అక్కడ సదస్సు జరుగుతుంది. తర్వాత 27వ తేదీ వెంకటరామ థియేటర్లో ఉదయం 10 గంటలకు మొత్తం ప్రాచీన కళాకారుల నుండి ఆధునిక కళాకారుల వరకు సత్కారం చేయాలనే కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాం. మరి అన్ని సంఘాలు, అందరి కళాకారులు వచ్చి ఈ కార్యక్రమాల్లో ప్రపంచ కళాకారుల దినోత్సవ సందర్భంగా ఈ రోజు, రేపు, ఎల్లుండ కార్యక్రమాలు నిర్వర్తించబడుతున్నాయి. మరి ఈ నిర్వర్తించబడే కార్యక్రమంలో కవులు, కళాకారులు, గాయకులు, రైతులు, మరి పట్టణ ప్రజలు, విద్యార్థులు అందరూ పాల్గొని ఈ చేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రంగస్థల దినోత్సవాలను పురస్కరించుకొని శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ రంగస్థల కార్యక్రమంలో మరి బ్లౌజును ఆవిష్కరిస్తూ 27వ తేదీన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి రంగస్థల కళాకారులు, రచయితలు అందరికీ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అలాగే రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా పాల్గొని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట కాలువలో ఆక్వా వ్యర్థ జలాలు కలిపి తాగునీటిని కలుషితం చేసి ఎంతటి వారినైనా సహించేది లేదు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి. భగవంతునికి, భక్తునికి పాలక వర్గాలు వారధిలా పనిచేయాలి రాష్ట్ర ఆబ్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సంకేతం భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.